ఇది రైతులకి ఇప్పుడు జరిగిన నష్టం ఏదుందో ఇది తాత్కాలికమైన నష్టం, కానీ శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం కావాలి. రైతుల ఆవేదన అర్థం చేసుకుంటే ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీ అందరూ చెప్పిన మాట ఏంటంటే ఇప్పటి వరకు మా ప్రాంతాన్ని, ఈ గ్రామాలను ఎవరూ పట్టించుకోలేదు. ఇంత పెద్ద వంశధార ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మా కరకట్టలు చేయడం అనేది పెద్ద సమస్య కాదు. ఇక్కడ నుండి నీటిని ఉద్దానం ప్రాంతం వరకు కూడా తీసుకెళ్తున్నారు. అందులో ఏమాత్రం బడ్జెట్ మాకున్న మా సమస్య పరిష్కారం అవుద్ది. ఇక్కడ ఈ కరకట్టలు అనేది పరిష్కరిస్తే ఈ మొత్తం సుమారు 11,000 ఎకరాలు పంట భూములు నష్టపోకుండా ఉంటాయనేది వాళ్ళందరి అభిప్రాయం. ఇప్పుడు చూస్తే నిజంగా ఖర్చులన్నీ పెట్టారు. పంట చేతికి వచ్చిన టైంలో ఈ వర్షాల వల్ల, ఈ వరదల వల్ల పంట మొత్తం పోయింది. ఒక్కొక్క రైతు భారీగా నష్టపోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. మా పరంగా, భారతీయ జనతా పార్టీ పరంగా, మా పార్టీ తరఫున మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులకి, మాకుండే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా చెప్పి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరకకపోతే ఇది ఎప్పుడూ ఉండే సమస్య, ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. రైతుల ఆవేదన అర్థం చేసుకొని పాలకపక్షాలు, అంటే మేము ఉన్నాం కూటమిలో, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే వీళ్ళ ఆవేదన చూస్తే ఏమనిపిస్తుందంటే ఇంత జరుగుతుంది, పక్కన వంశధార రిజర్వాయర్ జరుగుతుంది, వంశధార కెనాలు జరుగుతున్నాయి, ఉద్దానం వరకు వాటర్ సప్లై చేస్తున్నారు. అందులో మాకు అనుకున్న బడ్జెట్ ఏమాత్రం అది సగం చేసి వదిలేశారు. మహా ఉంటే 4-5 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం వీళ్ళకి కావాల్సిన లెంగ్త్ కరకట్టలు వేయాలి. దానికి పెద్ద సమస్య కాదు. అలాంటిది పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని రైతులందరూ ఆవేదన తెలియజేస్తున్నారు. దానికి అన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా, పార్టీలను చూడకుండా ప్రతి నాయకుడు కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కరకట్ట నిర్మాణం చేపట్టని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ తరఫుగా మా వంతుగా మేము ఖచ్చితంగా దానికి ముందుండి ఇది జరగడానికి ప్రయత్నిస్తాం. అలాగే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదించి సంబంధిత డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. మేము కూడా ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారంలో మా వంతు భాగస్వాములు అవుతామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇంకా ఒక ఎకరా నెంబర్ ఉందనుకోండి సార్, అందులో 10 సెంట్లు పడితే మిగతా 90 సెంట్లు కూడా 22 కాలం చాలా ఇబ్బందులు అవుతాయి. అలా సందర్భంగా రైతులు ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఇండివిజువల్గా వెళ్తే ఏది సమస్య పరిష్కారం. మీరు యూనిట్కి వెళ్ళాలా, మీరు ఒక జేఏసీలా ఫామ్ చేయండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి దాన్ని పెట్టండి. ఈ జేఏసీ సాధన సమితి అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా 10 మంది కూర్చొని ఒకటే చేస్తేనే సాధించగలరు. ఒక్కడి వల్ల ఏది అవ్వదు, ఒక్కడేమీ చేయలేడు. కాబట్టి మీరందరూ ఒక కమిటీలకు ఫామ్ అయ్యి ఈ వంశధార కరకట్టలు చేసి అని దాంట్లో ఇది కూడా పెట్టండి. మీకుండే